నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ 2026 మార్చి 15వ తేదీ తర్వాత అదృష్ట గడియలు మొదలయ్యాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీరి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకుంటారు. అయితే వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ కూడా పోగొట్టి వీరికి మంచి అదృష్టాన్ని తీసుకొస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను అసలు మరిన్ని పొందటానికి చేసుకోవలసిన దేవత ఆరాధనతో పాటుగా మీరు పాటించాల్సిన ముఖ్య జాగ్రత్తలు, పరిహారాలు ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టండి. రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశిలో పుట్టిన వారి గురించి మనం చూస్తే వీరు స్థిరమైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే శారీరకంగా దృఢంగా, చూడడానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికే ప్రయత్నం చేస్తారు. అలాగే తోటివారితో వాత్సల్యాన్ని వీరు కలిగి ఉంటారు. వృషభ రాశి వ్యక్తులు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా దానిని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా వీరిపైన అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తుల గురించి చూస్తే వీరికి వివాహ అనంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరి యొక్క జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వస్తారు. వారికి అందమైనటువంటి ఈ వృషభ రాశి వ్యక్తులకి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అంటే చాలా ఇష్టం. ఇక వృషభ రాశి వ్యక్తుల జీవితంలో నమ్మిన వారికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటారు. ముఖ్యంగా వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశి వ్యక్తులు మంచి వస్త్రధారణ చేసుకోవడం కూడా వీరికి చాలా ఇష్టం. వీళ్ళు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. వృషభ రాశి వ్యక్తులు పని ఎందు అలసట చెందక ఓపికతో, ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సహనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం. వృషభ రాశి వ్యక్తులకు కోపం సులభంగా వచ్చేస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. దీనికి కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలను మీరు మొండితనంగా కాకుండా ఆలోచన చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. వృషభ రాశి వ్యక్తులు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్నా, కుటుంబ సభ్యులన్నా వీరికి అపారమైన ప్రేమను చూపిస్తారు. వృషభ రాశి వ్యక్తులు ఎంతటి కార్యాలను అయినా సరే సులభంగా పూర్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని చాలా అధికంగా కలిగి ఉంటారు. వీళ్ళు పొగడతలకు లొంగరు. అలాగే వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా వీరైతే పూర్తి చేస్తారు. అంతేకాకుండా వృషభ రాశి వ్యక్తులు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారన్నమాట. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే వృషభ రాశి వ్యక్తులకి అదృష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పుకోవాలి. వీరికి డబ్బులకు ఎలాంటి లోటు అనేదే ఉండదు. విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కూడా కొన్నిసార్లు కలిగి ఉంటారు. వృషభ రాశి వ్యక్తులకు ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, జ్ఞానాలను సేకరించడం లాంటి ఆసక్తికరమైన ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీరు సమాజ సేవా కార్యక్రమంలోనూ బాగా రాణిస్తారు. ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అనే చెప్పాలి. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చినా గానీ వాటిని అధిగమించే ప్రయత్నంలో విజయం అనేది తప్పకుండా అందుకుంటారు. ఈ సమయంలో వీరికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం అనే చెప్పుకోవాలి. లేదంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలనైతే పొందుతారనే చెప్పొచ్చు. ముఖ్యంగా వీరికి భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవడం చాలా అవసరం. వీరికి ఈ సమయంలో
కుటుంబం యొక్క వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వీరికి ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా కలిసిరావు. వీరు ప్రేమించిన వ్యక్తి నుండి కొన్ని సమస్యలను ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు వీరు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది. అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ రాశి వారికి మంచి మద్దతు అనేది లభించబోతోంది. అదేవిధంగా సంతానం పరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను అయితే తప్పకుండా వినబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి. మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వృషభ రాశి వ్యక్తులకి ఈ సమయంలో విద్యార్థులకి విద్యాపరంగా మిశ్రమ ఫలితాలే ఇవ్వబోతున్నాయి. విద్యార్థులకు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వారికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశికి చెందిన రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఇక ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారో వాటి నుండి మీరు చక్కగా బయటపడతారనే చెప్పుకోవాలి. అయితే దీనికోసం మీరు తప్పకుండా ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, శ్రద్ధ వహించాలి. దీని కారణంగా ఆరోగ్యం అనేది క్షీణించకుండా ఉంటుంది. ఇక ఈ సమయంలో ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది అనే చెప్పొచ్చు. కాకపోతే వారికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకు ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా మాయం కాబోతున్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితం అనేది మారిపోబోతోంది. ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చేటటువంటి వ్యక్తి మరెవరో కాదండి, వీరి యొక్క తండ్రి గారు. వృషభ రాశి వ్యక్తులకు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా జీవితంలో ఊహించని అదృష్టాన్ని మాత్రం పొందుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితంలో పూర్తిగా మారుతాయని చెప్పొచ్చు. వీరి యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదం అనేది కష్టాలను తొలగించేస్తోంది. రాజయోగం పొందే విధంగా, ఐశ్వర్యం ప్రాప్తించే విధంగా కాలం కలిసొస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలస్యం చేయకండి. ఈ వృషభ రాశి వ్యక్తులు మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోండి. మీ యొక్క తండ్రి కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా మీరు కోరుకోవాలి. ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీకు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు అయితే చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది చక్కగా కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారు మీ యొక్క తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని తప్పకుండా పొందండి. వృషభ రాశి జీవితంలో ఆశించిన ఫలితాలను మీరు మరిన్ని పొందడానికి పాటించాల్సిన పరిహారాలు: ప్రతి సోమవారం రోజున పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా వీరు రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధంగా చేస్తే గనుక మీకు ఖచ్చితంగా జీవితంలో ఆశించిన ఫలితాలు తప్పకుండా పొందుతారు. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు ఇప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.